వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి బక్క జడ్సన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారని, తనను గెలిపిస్తే మేనిఫెస్టోలో ఉన్న హామీలను నెరవేరుస్తానని అంటున్న స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్తో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల ప్రచారాలు అయితే హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల నేతలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారాలను అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఇటు స్వతంత్ర అభ్యర్థి బక్క జడ్సన్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో నిరుద్యోగుల నుంచి ఎలాంటి సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయి, వాళ్ళ ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, అసలు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి, వీటన్నిటిపైన కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, చెప్పండి, మీరు స్వతంత్ర అభ్యర్థిగా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఎట్లా నిరుద్యోగం నుంచి సమస్యలు మీకు ఎదురవుతున్నాయి, ఎట్లా ఆ సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా మీరు ఎట్లా ముందుకెళ్తారు? ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20,000 మెగా డిఎస్సి పోస్టులు ఇస్తామని చెప్పిండ్రు. ఈరోజు 20,000 మెగా డిఎస్సి పోస్టులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 33లో 2వ పాయింట్ యూత్ ఎంప్లాయ్మెంట్లో ఇస్తామని చెప్పి ఈరోజు వరకు కేవలము 11,000 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు. తక్కిన 9,000 ఏమైనాయి అంటే మాట ఇచ్చి మాట తప్పింది. రెండవది 753 కొత్త పోస్టులు మొన్న వేసిండ్రు. అందులో పాతయి 703 పాతయే, వీళ్ళు ఒక 50 కలిపినారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు 3 రకాలు. ఒకటి ప్రభుత్వ ఉద్యోగం, రెండవది పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్, తర్వాత అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్. ఇంకోటి కొత్తగా ఏంటంటే గెస్ట్ ఫ్యాకల్టీ, గెస్ట్ టీచరు. వీళ్ళకు 2 నెలలు, ఇప్పుడు ఎండాకాలం వస్తే నెలల జీతమే ఉండదు వాళ్ళకు దాదాపు 140 పీరియడ్లు చెప్పుకుంటారు, 100 పీరియడ్ జీతాలు ఇస్తారు. ఒక దిక్కు శ్రమ దోపిడీ. అంటే ఉద్యోగం రాకుంటే ఒక బాధ ఉన్నది, ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళకు పర్మనెంట్ జాబ్ కాకుండా అవుట్సోర్సింగ్ జాబ్ ఇచ్చి ఇంకో దిక్కు శ్రమ దోపిడీ జరుగుతూ ఉంటుంది. అంటే తెలంగాణ ఇప్పటికే కాదు, గత ప్రభుత్వం అది చేసినందుకే దాన్ని చివాట్లు పెట్టి ఇంటికి పంపి ఈరోజు కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నాం. దీంట్లో కూడా ఇదే విధంగా కొనసాగించుకుంటూ పోతే అసలు భరోసా ఎక్కడ కల్పిస్తున్నాం మనం వాళ్ళకు? ఎక్కడ వాళ్ళతో మనం కలిసి ఎక్కడ చర్చించినాము? 46వ జీవో మీద చర్చించినామా మనం? 3,317 జీవో పైన, ఉద్యోగుల సమస్య పైన మనం చర్చించామా? ఏ ఇష్యూ పైన మనం చర్చించాము? ఏ ఇష్యూ పైన చర్చలు లేవు, ఏం లేవు. ఇష్టానుసారంగా ప్రభుత్వము కేవలము వాళ్ళ నాయకత్వం కోసము, వాళ్ళ పవర్ కోసము, వాళ్ళ స్వలాభం కోసం ఈరోజు ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. కానీ ఈరోజు ఎక్కడ కూడా నిరుద్యోగుల బాగోగులు కానీ, ఖాళీలు పూర్తి చేస్తామనే ఆలోచన కానీ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇటు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కావచ్చు, వాళ్ళకు సంబంధించిన పార్టీల ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రుల మీద అవినీతి భూ కబ్జాలకు సంబంధించి కూడా మీరు ఆధారాలతో కూడా బట్టబయలు చేసిన పరిస్థితి ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా 1,00,000 ఉద్యోగాల క్యాలెండర్ కూడా జాడలేని పరిస్థితి ఉంది. ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఓన్లీ నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన మీరు ఎట్లా చూస్తారు? నిరుద్యోగులకు ఏ విధమైనటువంటి పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తారు? నిజంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ అంటే ఎట్లుండాలంటే నిరుద్యోగుల పక్షాన నిలబడాలి. వాళ్ళ పక్షాన నిలబడి మాట్లాడగలిగేటోడు, వాళ్ళ న్యాయం చేయాల ఆలోచన ఉన్నోడు ఉండాలి. ఈరోజు డీజీపీ మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టాం. డీజీపీ మహేందర్ గత చరిత్ర ఏంది? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఒక డీజీపీ. అంతేకాకుండా ఆయన ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఆయన డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు అక్కడ తీసుకొని వచ్చి పెట్టిండ్రు. ఈరోజు పేపర్ లీక్ చేసి గత ప్రభుత్వంలో లీకులు అయిన గంట చక్రపాణి పీరియడ్లో కానీ, లేకుంటే జనార్దన్ రెడ్డి పీరియడ్లో వచ్చిన లీకులు అయినాయి, వాటిపైన నీ యాక్షన్ ఏంది? మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? ఏం చర్యలు తీసుకున్నారు? అంటే ఈరోజు మేము బీఆర్ఎస్ 2గా మేము కంటిన్యూ అవుతున్నాం అనేది చూపెడుతున్నారు. కానీ మీరు ఎక్కడ కూడా నిరుద్యోగుల పక్షాన మేము నిలబడుతున్నాం, వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచన మాకున్నది. ఖాళీలు మొత్తము మేము నింపుతాం అనే ఆలోచన ఎక్కడ కూడా ఆ భరోసా వారికి లేదు, ఆ నమ్మకం లేదు. అందుకనే ఒక ప్రశ్నించే గొంతు ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు, ప్రశ్నించే గొంతు. అలాగే నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారం నువ్వేం ప్రశ్నిస్తావు? ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వేం ప్రశ్నించినావు? కేంద్రంలో మీ ప్రభుత్వం మీరు ఏం ప్రశ్నించారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా నేను కాంగ్రెస్ పార్టీ నిలదీసిన ఇవన్నీ అంశాలపైన. నవీల్ మిత్తల్ అంటే ఎందుకని నిలదీసిన?
జయేష్ రంజన్ అంటే ఎందుకు మారుస్తారు నిలదీసిన, టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన వాళ్ళపైన మీరు ఎందుకు యాక్షన్ తీసుకొని నేను ప్రశ్నించిన, 46 జీవో రద్దు చేస్తామని మీరు ఆ ప్రభుత్వం చేస్తే దాని మీద ఎందుకు నేను ప్రశ్నించిన, అందుకు నేను సస్పెండ్ అయినా. ఇంతకు మించిన ఏది మన ప్రశ్నించే గొంతు ఇంతకు మించింది ఏముంటుంది? అక్కడికి రేవంత్ రెడ్డిని పొగుడుకుంటా వీళ్ళ భజన చేసుకుంటా ఏ జీవో వచ్చినా బ్రహ్మాండంగా తీసిన భజన చేసేవాడు ప్రశ్నించే గొంతులు కావవి. ప్రశ్నించే గొంతులు అంటే కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టుగా ధిక్కార స్వరం. అది మాకు మా పూర్వీకులు కానీ మా నాయకులు కానీ అంటే మన ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి నాయకులు మాకు ఇచ్చిన తరబీదు. కాబట్టి మాదే నిజమైన ఏది అభ్యర్థత్వం, మాదే నిజమైన ప్రశ్నించే కంఠం. మేమే ప్రశ్నిస్తాం. మీరు ఎన్ని ఉక్కుపాదాలు తొక్కినా కానీ అవి ఏదో ఒక దగ్గర కొంచెం స్పేస్ చేసుకొని బయటకు వస్తాయి. ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయా పార్టీల నేతలు కూడా తమ మేనిఫెస్టోను విడుదల చేశారు. మీకు ఈ ఉప ఎన్నికలకు సంబంధించి మీ మేనిఫెస్టోలో ఉంది, ఎలా రూపొందించారు మేనిఫెస్టో? నేను డిసెంబర్ 15న పోటీ చేస్తున్నాను ప్రకటించిన. దాని తర్వాత నేను మార్చి 9వ తారీఖు వరంగల్, నల్గొండ, ఖమ్మం 3 జిల్లాలో ఏకకాలంగా నా మేనిఫెస్టో రిలీజ్ చేసిన. దీనికంటే పెద్దగా ఉంటుంది. ఆ మేనిఫెస్టో ముఖ్య అంశాలు 5 పిల్లర్లు. ఇవి 5 పిల్లర్లుగా నేను 5 స్తంభాలుగా నేను వేసుకున్నా. ఇందులో ఆరోగ్య సంరక్షణ అని, అందరికీ అందుబాటులో విద్య, ఉపాధి అవకాశాలు, చట్ట నియమం ప్రకారం న్యాయం, సామాజిక స్వేచ్ఛ, ఇవన్నీ కూడా నేను నిర్ణయిస్తాను. ఈరోజు వైద్యానికి వస్తే మొన్న ప్రభుత్వం అప్పుడు ఎలుకలు కలిసి చచ్చిపోయినాయి. ఈరోజు రాత్రి 6 గంటలు కరెంటు పోయింది అందులో. అదేందా? దీనికి బాధ్యులు ఎవరు? దీనికి బాధ్యత ఎందుకు? ఈరోజు పెద్ద ఆసుపత్రి కట్టిస్తామని సెంట్రల్ జైలు తీసుకుపోయి మహారాష్ట్ర బ్యాంకులో కుదబెట్టాను. నేను బయటికి తీసిన. దాని మీద ఏ నాయకులు కూడా ఎత్తుకోవాలి. అయినా కానీ ఈరోజు ముఖ్యంగా వరంగల్ జిల్లాలో 11 సీట్లు గెలవడానికి కారణం ఏంటంటే అయ్యా లాస్ట్కు సెంట్రల్ జైలు కూడా కుదబెట్టినరా అని చెప్పి ఒక సైలెంట్ వేవ్ క్రియేట్ అయిపోయి ఈరోజు ఓడిపోయారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా జరిగిన వాస్తవం ఇది. ఈరోజు విద్య అనేది, వైద్యం అనేది ప్రతి పౌరునికి ఈరోజు మీకు ఉచితంగా అందాల్సిన పరిస్థితి. దానికోసమే మేము ట్యాక్సులు కడతా ఉన్నాం. మీరు దాంట్లో ఒకటే టీచర్తో నువ్వు స్కూల్ నడుపుతావు, 2 స్కూల్ టీచర్తో నడుపుతావు, ఒకటే డాక్టర్తో నువ్వు దవాఖాన నడుపుతావు, ఒకటే దవాఖాన డిస్పెన్సరీ నడుపుతావు. ఇది ఎక్కడి వేరకు న్యాయం ఇది? కాబట్టి నా యొక్క మేనిఫెస్టో క్లియర్గా ఉన్నది. ఇది అందరికీ ఆమోదయోగ్యమైన మేనిఫెస్టో నాది. కాబట్టి ఖచ్చితంగా దీనికి చాలామంది ఆకర్షితులైంటే ఇప్పటిదాకా ఒక 50,000 మేనిఫెస్టో కాపీలు పంపిన, ఇవాళకి 1,00,000 పత్రాలు ఇవి ఇప్పటిదాకా ఇంకా పంపిణీ జరుగుతూ ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా 99.9% నా పాంప్లెట్ పడేసిన లేడు ఇప్పటిదాకా. ఎక్కడనో అక్కటి ఆరా కానీ అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళు గమనిస్తారు. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో అందుకని నేను జిఎస్ఎం కూడా దట్టిగా పెట్టిన, సన్నగా పెట్టకుండా. అదే నా మేనిఫెస్టో ఇంకా దట్టంగా ఉంటుంది అది. కాబట్టి మా ఉద్యమాలు కూడా అంత దట్టంగా ఉండాలి, మా మాట కూడా అంత దట్టంగా ఉండాలి. కాబట్టి గట్టిగా దాని మీద పెట్టి ముఖ్యంగా ఇప్పుడున్న జీవోల వల్ల కూడా చాలా నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డ పరిస్థితులు ఉన్నాయి. జీవోలు మార్చాలి. ప్రతిసారి ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ జీవోల గురించి మాట్లాడతారు తప్ప గెలిచిన తర్వాత ఈ జీవోల గురించి మాట్లాడే వ్యక్తులు ఎవరుంటారంటూ కూడా కొంతమంది నిరుద్యోగులు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మీరు గెలిస్తే ఈ జీవోలపైన ఎలాంటి పోరాటం చేస్తారు? ఏ విధమైనటువంటి నిరుద్యోగులకు మీరు మేలు చేస్తారు? ఈరోజు ఉన్న ఏ ఉద్యోగి అయినా, ఏ రాజకీయాలైనా పైనకెళ్ళి ఊడిపడి డైరెక్ట్ రాజకీయాలు అందరూ కూడా నిరుద్యోగత్వంకి వెళ్ళి ఎదుర్కొని అందరూ ఆ దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళే. కానీ ఆ అనుభవాలను గుర్తుపెట్టుకున్నోడు వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారు. ఆ అనుభవాలను మర్చిపోయినోడు వాటిని విస్మరిస్తాడు. విస్మరించినోడు వాడు మనిషే కాదు. వాటిని అనుభవించినోడు వాటిని పరిష్కరించే దిశగా నా నాయకత్వం జరగాలని ఆలోచించేటోడు నాయకుడు అవుతాడు. ఈరోజు ఆ నాయకత్వ పటిమ గల మేము ఈరోజు ఖచ్చితంగా ఆ సంస్థ పరిష్కరించాలనే ఉద్దేశంతో 46వ జీవో మీద ప్రభుత్వం వచ్చినాక కూడా నిలదీసినాం. ఇలా సస్పెండ్ కానీ కారణం అది. ఈరోజు అంతేకాకుండా 317 జీవో అనేది భార్య ఒక్క దగ్గర ఉంటుంది, భర్త ఒక్క దగ్గర ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ముసలి తల్లిదండ్రులు ఒక దగ్గర ఉంటారు. ఇది ఒక తుగ్లక్ జోనల్ విధానం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈరోజు దాని మీద మీరు కమిషన్ వేసిండ్రు ఒక దిక్కు. ఇంకో దిక్కు ఏంటంటే దాని మీద కంపల్సరీ ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని కంప్లీట్గా రివైవ్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఏ జీవో అయినాక ప్రజలను బతికించే జీవోగా ఉండాలి, ప్రజలను ఆమోదయోగ్యమైన జీవో ఉండాలి. కానీ ప్రజలను చంపే జీవోలుగా ఉండదు. 46 జీవో కానీ 300 జీవో కానీ అసొంటియే. కాబట్టి నా మేనిఫెస్టోలో వీటిపైన ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పిన. ముఖ్యంగా మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉన్నారు. ప్రజల సమస్యల మీద పోరాడిన వ్యక్తులు ఉద్యమకారులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న తర్వాత కూడా అదే ప్రశ్నించే తత్వంతోనే మీరు ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందంటే ఏం చెప్తారు? ఇదే ప్రశ్నించే మనం వాళ్ళ మాట ఇచ్చిన మాట పైన ఉండాలి.
ఈరోజు 2 లక్షల పోస్ట్ 2 లక్షల పోస్ట్ ఏవి ఇస్తావు నువ్వు? ఊబరు, జొమాటో, ఓలా ఇవి కాదు కదా. ఈరోజు అవుట్సోర్సింగ్ అనే పదం వినవాడద్దు. ముఖ్యంగా వైద్యాలయాల్లో, విద్యాలయాల్లో కాంట్రాక్ట్ పదం ఉండద్దు. వాళ్ళకు పూర్తి స్థాయి ఉద్యోగాలు ఉండాలి. ఈరోజు సర్వశిక్ష అభియాన్కు మనం ఏ విధంగా జీతాలు ఇస్తున్నాము, ఈరోజు మనము ఈ రంగాలలో వీళ్ళని ఏ విధంగా మనం ప్రోత్సహిస్తున్నాము. కాబట్టి ఆ పాట పైన మనం ఉండాలి, ఆ మాట మీద మనం నిలబడాలి. మనం వాటిని మనం బాగు చేస్తాం. మనం ఇవాళ దాకా ఇది చేయకపోయా. ఈరోజు ఉత్తర తెలంగాణకు అత్యంత ప్రాముఖ్యమైన దవాఖాన రాత్రి 6 గంటలు కరెంటు పోలేదనంటే ఎవరు బాధ్యత ఎందుకు తీసుకుంటలేరు? మీరు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు సందర్శించారు, ఎన్ని ఆసుపత్రులు పంచుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ జిల్లా వాసిగా సరే రాజయ్య బీఆర్ఎస్, బీజేపీ, ఏ కాంగ్రెస్, ఏ పార్టీ నాకు అవసరం లేదు. ఆయన ఏం చేసినా కూడా నాకు అవసరం లేదు. కానీ ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాజయ్య అనేటైనా ప్రతి దవాఖానలో రాత్రిపై బస చేసిండు, పండుకున్నాడు. వాళ్ళకు ఒక లైన్ తీసుకొని వచ్చిండు. వాస్తవం నిజం అని ఒప్పుకోవాలి. అర్థమైందా? దాని తర్వాత ఏ ఒక్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో పోయింది లేదు, అలా పండుకున్నది లేదు, అలా బాగోగులు చూసింది లేదు. కాబట్టి ఇవాళకి ఆ దుస్థితి ఇవాళకి ఆ విధంగా ఏర్పడింది. చివరిగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులకు మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు నిలబడ్డ అభ్యర్థులు ఈరోజు ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్, అందరు వేసే ఎలక్షన్. అంటే గ్రాడ్యుయేట్ అంటే మీరు తెలుగులోళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, పూర్తి అవగాహన ఉన్నోళ్ళు, ఆలోచన ఉన్నోళ్ళు. అందుకని నాకు ఈరోజు మద్దతుగా పృథ్వీరాజ్ అన్న మరియు తెలంగాణ విఠలన్న వచ్చి బాజాప్తా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి నాకు మద్దతు ప్రకటించారు. ఈరోజు మీరు విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగం ఒకవైపు, ఖాళీలు ఒకవైపు, తెలంగాణ అప్పులు ఒకవైపు. ఈ తెలంగాణ అప్పులు మన రాబడి ఏ విధంగా పెంచుకోవాలనేది ప్రతి దానిపైన నా దగ్గర పరిష్కారం ఉంది. ఎగ్జాంపుల్ చెప్తా, హైదరాబాద్ రింగ్ రోడ్డు రోజు 2000 ఐఆర్బీ కంపెనీకి ఇచ్చింది, దాని లాభాలు పోయినాయి. నీకు అడ్వర్టైజ్మెంట్ అనేది హైదరాబాద్లో చాలా పెద్ద, ఒక హైదరాబాదే చెప్తున్నా, హైదరాబాద్లో చాలా పెద్ద ఆదాయం. దాని మీద రోజుకు 2 కోట్ల రూపాయలు వస్తాయి. అవి లీడ్ స్పేస్, ప్రకాష్ లాంటి 2 బడా కంపెనీలకు ఇచ్చి చిన్న కంపెనీలకు చంపేసిండ్రు. ఇవన్నీ కూడా ఉపాధి కల్పించేటటువంటి కంపెనీలు. అంతేకాకుండా ఐమాక్స్ కానీ, జలవిహార్ కానీ, దస్బల్లా హోటళ్ళు కానీ, ఇటువంటి అనేకమైన పీపీపీ అంటే పీపీపీ ప్రాజెక్ట్స్ కింద ఉన్నటువంటి వీళ్ళు ఎవరు కూడా కిరాయిలు కట్టకుండా ఈరోజు ఫ్రీగా అనుభవిస్తుండ్రు. ఇవన్నీ కూడా నెలకు దాదాపు 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చేది. అంటే ఒక దిక్కు ప్రభుత్వ ఆదాయాన్ని తీసుకురావడం, అంటే అదే ఆదాయాన్ని మన ప్రయాణ పన్నులు, ఇవి 2 కూడా సక్రమంగా ప్రజలకు చెందే విధంగా వాళ్ళకు సదుపాయాలు. ఈరోజు ఫెసిలిటీస్ అనేది బాగుండాలి. ఫెసిలిటీస్ను కల్పించిన రోజు వాళ్ళు మంచి పౌరులై ఉంటారు. ఈరోజు బెల్ట్ షాపులు బంద్ అన్నారు రాగానే, ఏడ చూసినా బెల్ట్ షాప్ ఏం కాదు, ఊరూరుకు గాంజా దొరుకుతూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచన పెట్టుకోవాలి. వీరన్నిటిపైన నేను గల్లమెత్తగలుగుతా, గొంతెత్తగలుగుతా, మాట్లాడగలుగుతా, ఈ సమస్యలు పరిష్కరించగలుగుతా. అవి పరిష్కరించలేనప్పుడు ఖచ్చితంగా నేను అక్కడ భేటీ చేయగలుగుతా, ఖచ్చితంగా వాటిపైన కొట్టాడగలుగుతా, నిరసన తెలుపగలుగుతా. కానీ ఏదో విధంగా సమస్యలు మాత్రం పరిష్కరించే విధంగా కొనసాగుతా. నాకున్న అనుభవం ఏంటంటే, నేను ఉమ్మడి రాష్ట్రానికి కార్పొరేషన్ చైర్మన్గా నేను పనిచేసిన. నాకు ఫైల్ మూవ్మెంట్ తెలుసు, రూల్ మూవ్మెంట్ తెలుసు, రాజ్యాంగం ఏ విధంగా ఉంటుందో తెలుసు, జీవోలు ఏ విధంగా ఉంటుంది, జీవోలు తయారు చేయడానికి ఎటువంటి రివ్యూ మీటింగ్లు జరుగుతాయో తెలుసు. కాబట్టి పూర్తి అవగాహన నాకున్న ఇది. ఒక దిక్కు ఉద్యోగులను, ఒక దిక్కు నిరుద్యోగులను, ఒక దిక్కు విద్యార్థులను, ఒక దిక్కు పౌర సమాజాన్ని అందరినీ ఏకతాటిపైకి తీసుకొని వచ్చి ఆ సమస్యలపైన కొట్లాడే ఆ విధానం, కొట్లాడేటటువంటి తత్వం నా దగ్గర ఉంది. కాబట్టి మీరు ఇవన్నీ పరీక్షించండి, పరిశీలించండి. మీరు యూట్యూబ్లో కానీ అందులో కానీ బక్క జడ్సన్ టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ లీక్, బక్క జడ్సన్ కాళేశ్వరం స్కామ్, బక్క జడ్సన్ మిషన్ భగీరథ స్కామ్, బక్క జడ్సన్ కాకతీయ మిషన్ స్కామ్, ఇట్లా మీరు నా పేరు పక్కన మీరు ఏ స్కామ్ కొట్టండి నా పేరు వస్తుంది. మీరు ఈ కేసులు ఇవన్నీ చూసిన తర్వాత, మీరు పరిశీలించిన తర్వాత బక్క జడ్సన్కు ఓటు వేయొచ్చు అని మీరు ఫైనల్గా మీరు డిసైడ్ అయితే బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 41 ఉంటుంది, పక్కన బక్క జడ్సన్ అంటే ఒక బాక్స్ ఉంటుంది, అలా 1 అని రాయండి. ఒకవేళ మీకు మాకంటే నీకంటే మంచి అభ్యర్థులు ఉన్నారు బీఆర్ఎస్లో కానీ వేరే పార్టీలో కానీ అంటే అప్పుడు 2 వేయండి మీరు. కానీ ఓటు మాత్రం తప్పకుండా నాకు ఏదో ఒక ఓటు వేయండి. కాంగ్రెస్ పార్టీ వారు మాత్రం ఖచ్చితంగా నాకు ఒకటే ఓటు వేయాలి. మొదటి ప్రాధాన్య ఓటు నాకు వేయాల్సిందే. ఎందుకంటే 34 ఏళ్ళు నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన, వెట్టి చాకిరి చేసిన మీకు ఈరోజు అధికారం రావడానికి నేను ఒక కారణమైన. కాబట్టి నన్ను రిటైర్మెంట్ అయినాక 35 ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగి చేసినవానికి శాలువా వేసి సత్కరించి ఇంటికి పంపుతారు. కానీ నన్ను మాత్రం అధికారంలోకి వచ్చి నన్ను మెడలు బట్టి బయటికి నూకిండ్రు. కాబట్టి మీరు మనస్సాక్షితో ఆలోచించి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా మొదటి ప్రాధాన్యత ఓటు మీరు మాత్రం మొదటి ప్రాధాన్యత వేయాలి. బీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్ అందరూ కూడా నాకు 2వ ప్రాధాన్యత ఓటు వేసినా పర్వాలేదని చెప్పి నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 1వ నంబర్ అని రాయాలి. మీరు లేదు బక్క జడ్సన్ అంటోడు
చాలా తప్పులు చేసిండు. ఈయన పెద్ద బ్లాక్ మెయిలరు, మోసగాడు అనుకుంటే నాకు ఓటేయకండి, వేరే వాళ్ళు కూడా ఓటేయకని చెప్పండి. ఒకవేళ నేను అర్హుడిని అనుకుంటే మీరు ఓటేయండి, వేరే వాళ్ళు కూడా ఓటేయమని వేరే వాళ్ళు కూడా చెప్పమని విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ. ముఖ్యం ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఏదైతే నిరుద్యోగులు కావచ్చు మేధావులు కూడా ఆలోచన చేయాలని చెప్తున్నారు. అమలు కాని హామీలు ఇస్తున్న ప్రభుత్వాలను నమ్మద్దు అంటూ కూడా చెప్తున్నారు. గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను ప్రజల సమస్యలపైన గుంతెత్తిన వ్యక్తిగా నేను అందరికీ సుపరిచితనని చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన భూ కబ్జాలు కావచ్చు, స్కామ్లకు సంబంధించి కూడా ఆధారాలతో సహా బయటపెట్టిన వ్యక్తిగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు అని చెప్తున్నారు. నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే నేను ప్రత్యేకమైన మేనిఫెస్టో రూపొందించాను. ఆ మేనిఫెస్టో ద్వారా నిరుద్యోగులకు మేలు కలిగే విధంగా అయితే నేను పోరాటం చేస్తానని చెప్తున్నారు. అన్ని సమస్యల మీద, అన్ని విషయాల మీద పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిగా నేను ఉన్నాను. కాబట్టి ఒకసారి ఈ 27వ తేదీన జరిగే ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలంటూ కూడా కోరుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోలేదు కాబట్టి నేను హామీలపై ప్రశ్నించినందుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను బహిష్కరించాలంటూ కూడా ఇటు స్వతంత్ర అభ్యర్థి బక్క జడ్సన్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు జర్నలిస్టు రమేష్తో హరికృష్ణ, S6 న్యూస్, వరంగల్.